సో ఏయ్ సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. సో ఈరోజు అయితే నేను సిఎస్ ర్యాంక్వి కొన్ని బెస్ట్ మూమెంట్స్ చూపిస్తాను గైస్. సో అవైతే నేను అన్నీ సేవ్ చేసుకో మధ్యలో ఓకే మ్యాచ్ మొత్తం చూపియా. తర్వాత లాస్ట్కి ఒక సిఎస్ మ్యాచ్ పెట్టంగా ఆడదాం మనం. అందులో బోయగొట్టడానికి ట్రై చేస్తా. సో ఇందులో ఆల్ ఎలిమినేషన్స్ అని పెట్టేసేసి నేను చేసిన కిల్స్ అన్నీ చూపిస్తుంది. హైలైట్స్. సో ఇందులో కొన్ని నేను ఇవ్వగా కొట్టేసేస్తా అవ్వండి. తర్వాత వీడు 137 హెడ్తో ఇది కొట్టేసేస్తాడు. నెక్స్ట్ నేను మూకంగా అయిపోతా. ఇందులో 3 కిల్స్ వెళ్తాయి గైస్. సో వీడు ఒక ఆమె చెప్తా. మీకు ఒక హెడ్ షాట్, ఈయనకైతే బాడీ షాటే, ఈయనకి పెట్టాం బాడీ షాటే. అంతే, ట్రిపుల్ కిల్ వెళ్ళిపోయింది గైస్ ఈ మ్యాచ్లో. సో హైలైట్స్. వీడొకనికి ఇంక బాడీ చంపించేస్తాను నేను. సో డౌన్ అయినాక బాగానే హెడ్ పడతాయి గైస్. నెక్స్ట్ ఈమెకు మస్తు హెడ్ పడుతుంది గైస్ ఒకటి. 68 డబుల్ 68. సో మ్యాచ్ విన్ అయిపోతాం మనం నెక్స్ట్ మ్యాచ్లో. సో ఇంతే గైస్. ఇంకోటి చూపిస్తా. సో మీ ఫేవరెట్ గన్స్ ఏందో కామెంట్ చేయండి గైస్ కింద. నా ఫేవరెట్ గన్స్ అయితే నేను చెప్తా ఇప్పుడన్నా వీడియోలో, ఇప్పుడు మ్యాచ్ ఆడేటప్పుడు చెప్తా. ఆల్ ఎలిమినేషన్స్. సో ఇందులో కొన్ని ఇట్లనే చంపుతా. సో ఈడొకడు పోతాడు అంతే. సో గైస్ ఇది మంచిగా ఉంటుంది చూడండి. సో 770తో డౌన్ అయిపోయినాడు. ఈడనేమో ఇంకొక షాట్ పెట్టామని చచ్చిపోతాడు వీడు. ఇందులో అయితే హెడ్ పెట్టిన గైస్, మంచి హెడ్, అదైతే సూపర్ హెడ్ చూడండి. డైరెక్ట్ 1 ట్యాప్. వీళ్ళ ఫ్రెండ్ గాడు పెట్టాము ఉంటాడు, దానికైతే బాడీ అయిపోతుంది. వీడు నన్ను వేసేస్తాడు. నేను మర్చిపోయినా కొన్ని అందులో హైలైట్స్ అని ఉన్నాయి కదా, వీటిని చూద్దాం. ఇందులో చూడండి గైస్ ఎన్ని కిల్లులో. సో లెక్క పెడదాం ఆగండి. కిల్ అయితేనే తీసుకుంటా గైస్, డౌన్ అయితే తీసుకోండి. ఇప్పుడే వీడు డౌన్ అయితే కిల్ కాడు కాబట్టి ఈయన లెక్కించుకోండు. సో మీకైతే కిల్స్ మ్యాప్ పక్కన కనిపిస్తుండొచ్చు. సో అది చూసి చూసుకోండి మీరు.
సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో గైస్ ఇదే మ్యాచ్ చూడండి ఎంత ఘోరంగా ఉంటుందో. సో 3 టేక్ డౌన్స్ విత్ ఓన్లీ హెడ్ షాట్స్. అంతే గైస్, ఇదే నంబర్ 1 అంటే నాకు ఫేవరెట్ అయినది. సో ఈడబిట్టంగా ఒక హెడ్ షాట్ పడుతుంది చూడండి. ఇది ఒకడు వస్తాడు నారుతో అబిలిటీ యూజ్ చేసి ఒకటి. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే ట్రిపుల్ షేర్ కింద తీసుకొని రెడీ అయిపోతాను మ్యాచ్ కోసం. వీళ్ళకి బిట్టని చాలా వాడాలి మంచిగా ఆడకపోతే. సో నా ఇమోట్స్ చూడండి గైస్ ఎంతగానో ఉన్నాయో. మొత్తం టోటల్ ఇమోట్స్తో నిండిపోయినా. ఇంకా 3-4 ఇమోట్స్ వాడున్నాయి. మీకు కావాలంటే చెప్పండి గైస్, ఫుల్ కలెక్షన్ చూపిస్తా. బండల్ కలెక్షన్, ఇంకా మీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ పెడతా వీడియో. మీరు అడగరు గైస్, కామెంట్ చేయరు. కామెంట్ చేస్తే అన్నీ పెడతా నేను. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో అవును చదువుకొని వస్తుంది. నేనైతే విడికిట్ వేసుకోలేదా. డబుల్ టేక్ డౌన్ గైస్. ఫస్ట్ మ్యాచ్లో దుమ్ము లేపుతున్నాం. ఓరిచిమార్ బండల్ పోతుంది నిచ్చలి. సో ఈ బండల్ కోసం ట్రై చేద్దాం గైస్. ఇప్పుడు ఈ మ్యాచ్ కాగానే చూపిస్తాను నేను బండల్ ట్రై చేయడానికి. నేనైతే ట్రయల్ 4లో ఉన్నా. అంటే ఇక నేను ట్రయల్ 4 అంటే ఇంకొక ట్రయల్ చేస్తే ఓరిచిమార్ బండల్ వస్తుంది నాకు పిట్టగా. ట్రయల్ 4 4th ఛాలెంజ్ ఏమో కంప్లీట్ అయింది. 4th ఛాలెంజ్ కంప్లీట్ అయిందా, 5th ఛాలెంజ్ అయినట్టుంది. ఇంకొక ఛాలెంజ్ చేస్తే కంప్లీట్ అవుతుంది వచ్చి నాకు తెలిసి. మాదారా వచ్చి ఓడించేసా. నెక్స్ట్ ఇక ఓరిచిమార్ ఒక్కడే ఉంటాడు, ఆ ఓడించేస్తే బండల్ వచ్చేస్తుంది. ఆ బండల్ వేసుకొని ఆడతా గైస్. ఆ బండల్ తీసే వీడియో అయితే కన్ఫర్మ్ పెడతా గైస్ నేను యూట్యూబ్లో. వాళ్ళందరూ అక్కడ సైడ్ రష్ చేస్తారు. మనం బిట్ట కొంచెం రష్ చేసి అలా చూపించాలి. సో వూకాంగ్ అయ్యి పోవాలి. ఓరిచిమారు ఏయ్ చూసిరా గైస్, ఇప్పుడు మళ్ళీ ఒకటి వచ్చింది హెడ్ షాట్స్తోని. మళ్ళీ హెడ్ షాట్స్తో పెట్టేసేసిన వాళ్ళకి. ఓన్లీ రెడ్ నెంబర్ కొడుతున్నా, బ్యాన్ చేయగలరని నాకు భయం అవుతుంది. మళ్ళా బ్యాన్ అవుతుంది, నాకు 56 లెవెల్ అకౌంట్ పోతుంది. సో నెక్స్ట్ ఇంకా మా అన్నతో వాజెస్ వీడియోస్ పెడతా గైస్. మీరైతే సపోర్ట్ చూపించాలి. నేను ఎంత అలా అడుగుతున్నా మీకు సపోర్ట్ చూపించమని, అర్థం చేసుకోండి గైస్. సో ర్యాంక్ పుష్ అయితే చాలా చేస్తున్నాను సిఎస్ది. డైలీ వీడియోస్ కావాలంటే పెట్టని చెప్పండి గైస్. డైలీ వీడియోస్ పెడతా ఫ్రీ ఫైర్వి. ఇంకా వేరే గేమ్స్ డైలీ వీడియోస్ అంటే కాని పని.
ఫ్రీ ఫైర్ అంటే వస్తాయి. గ్రైనేట్స్ వేసారు గైస్, మొత్తం టోటల్ గ్రైనేట్స్, చాలా వేస్ట్ కాదు. ఇక మీరు ఏమని అంటారో ఇక అనుకోండి, మీరు మనసులో ఎన్ని అనుకుంటాన్ని వచ్చినాయని అనుకోండి. గ్రైనేట్ తీసుకురు గైస్, నేను అయినా కానీ ఒక హెడ్ షాట్ పెట్టినా. ఒక హెడ్ షాట్ పెట్టి లేపిన, అయినా కానీ నేనే వచ్చిన. ఈసారి AK-47 తీసుకుంటా, లాంగ్ రేంజ్ ఫైట్ చేద్దాం అనిపిస్తుంది ఈసారి. లేకపోతే వద్దు, ఎందుకు రిస్క్. మూట్ మీదకి వస్తే మళ్ళీ మనం ఏం చేయలేం. లాంగ్ రేంజ్ ఉంటే ఆడు వచ్చేదాకా, లేకపోతే మనమే భూకంగా ఆడి మీద రష్ చేయొచ్చు. ఈసారి వచ్చింది అదే M4A1 రాలేదు, అంటే AK-47 వాడాలి నేను. హెడ్స్ వాడేటువంటి AK-47 అదొక్క దాంతోనే పడతాయి ఇక హెడ్స్. లాంగ్ రేంజ్లా అన్నిటితో పడతాయి, క్రోజా, పారాఫల్. అక్కడ ఇక్కడ సైడ్ కూర్చోరు వాళ్ళు. లాంగ్ రేంజ్ ఫైట్ చేస్తారు. మెల్లమెల్లగా వాళ్ళ మీద రష్ చేస్తారు. అరే ఇక్కడ సైడ్ నుంచి ఎప్పుడు కొడుతుండు. అరే హెల్పిరా, అరే హెల్ప్రా. వీడు ఒకడు హెల్త్ ఇవ్వకుండా ముఖం వేసుకొని తిరుగుతుంది. ఒకరిని డౌన్ చేస్తే ఆడు కిల్ వెళ్ళాడు నాకు. వీళ్ళు లాంగ్ రేంజ్ ఫైట్ చేస్తుంది, మా వాళ్ళు ఏమో షార్ట్ రేంజ్ గన్లు పట్టుకొని కూర్చుంటారు. అక్కడ సైడ్ అది ఓపెన్ అవుతుంది కదా, అంటే ఆడ ఆడుంటాడు కదా, మీకు తెలివిలేనట్టుంది. డౌన్ అయిండు వీడు, అది యూజ్ చేస్తుంటారు. ఆ దబ్బున కూడా 1 out of 3 అయింది గైస్. మనం ఇంకొక మ్యాచ్ గెలిస్తే అయిపోతుంది. ఈ మ్యాప్ జర చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం జర కొట్టేయచ్చు షార్ట్ రేంజ్ గన్తోని. ఒరిచిమార్ ఎందుకు లేడు గైస్, ఒరిచిమార్ ఉండే కనుక ప్రో వచ్చిందేమో అనుకున్నా, కానీ మీడియం లెవెల్ వచ్చిండు. నేనైతే నూబ్ గైస్, నేను నాకు అంత ఆడనీకి రాదు గైస్ ఫ్రీ ఫైర్. 1v1లో బిట్ట నేను ఓడిపోతాను. ఇస్తుంది నేను వేస్తే టోటల్ రష్ చేస్తున్నా గైస్. అన్ని కలకించాలి పోయేద్దాం. నన్ను నవ్వుదామని ప్లాను. ఈడెవడు గైస్, అరే దీని మీద దాచుకుని కొడుతున్నా. బయటికి వచ్చే తమ్ముడు. ఇప్పుడైతే మాదారా వచ్చేది అయితే స్పిన్ కొడుతున్నా. సో 26 ఉన్నాయి. పుట్టిగా అయితే ఛాలెంజ్ చేస్తా ఒకసారి. డిఫీట్ ఫ్రీ అంట చేతి టైం. డిఫీట్ అయినా కానీ మస్తు ప్రో లెవెల్ ఆడుతుండు. సో 20 వచ్చినాయి, ఇంకా 4 వస్తే అయిపోతుంది. 2 మ్యాచెస్ ఆడాలి సిఎస్కి, తర్వాత తీసుకుంటా గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే మనం మా ద్వారా వచ్చేయాలని ఓడించేద్దాం. ఇప్పుడు లైన్గా అందరూ ఏం రాబాయ్
చల్ తక్కువ వెళ్తాను నా మీదకి వస్తాడు. సో బుయ్ అయిపోయింది గైస్. ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను వస్తే లైక్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్ బాయ్.